భగీరథ మహర్షి పట్టుదల సంకల్పానికి నిలువెత్తు నిదర్శనమని, లక్ష్య నిర్దేశంతో చేసే ఏ ప్రయత్నాన్నైనా విజయాన్ని సాధించవచ్చని ఆయన జీవిత సారాంశం తెలుపుతుందని ఇన్ఛార్జ్ డిఆర్ఓ వెంకటపతి అన్నారు. స్థానిక కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాల్లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ డిఆర్ఓ వెంకటపతి మాట్లాడుతూ ఆయన ఆశయ సాధన, అకుంఠిత దీక్ష, పట్టుదలకు నిలువెత్తు నిదర్శనమని, అపర భగీరథ మహర్షి అని కొనియాడారు. మరుగున పడిన చరిత్రకారుల జీవితాలను, మహనీయుల గొప్పతనాన్ని వెలికితీసి వారి ఆదర్శ భావాలకు అనుగుణంగా ప్రభుత్వం అధికారికంగా ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు. భగీరథ మహర్షి మహాజ్ఞాని అని, పరోపకారానికి పెట్టింది పేరని, దీక్ష సహనానికి ప్రతిరూపమని, ఎంతటి కష్టాన్నైనా లెక్క చేయకుండా అనుకున్నది సాధించి గుణం గలవారని ఆయన అన్నారు. ఏదైనా పనిని సంకల్పించినప్పుడు అపర భగీరథునితో పోలుస్తారన్నారు. వజ్ర సంకల్పంతో లక్ష్యాలను సాధించాలని, భవిష్యత్ తరాలకు భగీరథ మహర్షి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని మనమందరం కూడా ఆయన బాటలో నడవాలని కోరారు. అసాధ్యమైన విషయాలను సుసాధ్యం చేయడం కోసం పట్టుదలతో మనం ఏ పని చేసినా సాధించవచ్చు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారన్న విధంగా ఆ భగీరథుడు ఆ కాలంలో ప్రయత్నించాడు. అడుగున మనకు కూడా మన దైనందిన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. మనం ఎన్నో సాధించాలనుకుంటాం. కానీ ఏం చేశాడంటే 60,000 మందికి మరి సగర చక్రవర్తి అయోధ్య రాజుగా ఇక్ష్వాకు వంశస్థుడు హరిశ్చంద్రుని 8వ తరం వాడు. మరి అప్పుడు సుభిక్షంగా ఉన్నారన్న ఉద్దేశంతో నూరు సమయాలు మొదలుపెట్టినప్పుడు ఇంద్రుడు అసూయతో, అంటే ఇతను సక్సెస్ఫుల్గా 100 కంప్లీట్ చేస్తే మన శక్తి కుమారులందరినీ 60,000 మందిని పంపించి 7 పాయలుగా భూమండలాన్ని తవ్వుకుంటూ వెళ్తుంది. అక్కడ ఆ కపిల మహర్షితో వాదించి ఆయన కోపానికి శాప సకల చక్రవర్తి కుమారుడు, మనవాడు, మణిమనవాడు అందరూ ప్రయత్నం చేస్తారు. ఒక్కోసారి ఎన్ని ప్రయత్నాలు